హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయిరాధా వ్లాగ్స్. ఈ వ్లాగ్లో అయితే నేను కేక్ బేకింగ్ సెట్ కొన్నాను అనమాట. సో ఆ సెట్లో ఏమేమి వచ్చాయి అండ్ క్వాలిటీ ఎలా ఉందో చూసేద్దాం. అండ్ ఇదైతే నేను మీషోలో పెట్టాను. నాకు ప్రైస్ అరౌండ్ 960 అట్లా పడింది. అండ్ ఇలాంటి సెట్టే 300-400 అట్లా డిఫరెంట్ ప్రైస్ రేంజ్లో ఉంది. బట్ ఒక దాంట్లో బీటర్ ఉంటే ఒక దాంట్లో బీటర్ లేదు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీటర్స్ ఉన్నాయి అండ్ కొన్ని థింగ్స్ లేవన్నమాట. ఈ సెట్లో నేను తీసుకున్న సెట్లో ప్రతి ఒక్కటి ఉంది. సో నాకు ఈ సెట్ సరిపోతుంది నేను చేసేదానికి అని నేను ఇదే చూస్ చేసుకున్నాను. సో ఇదే సేమ్ ఈ ఐటమ్స్తోనే 700 చేంజ్లో కూడా ఉంది సెట్. బట్ క్వాలిటీ దీనికి రేటింగ్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో ఎప్పుడో ఒకసారి కదా తీసుకునే మంచి క్వాలిటీ తీసుకుందామని నేను ఇదైతే తీసుకున్నాను అనమాట. సో దీంట్లో బీటరు, మెజరింగ్ కప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోన్స్ అండ్ మనం అదే డెకరేట్ చేయడానికి ఉంటుంది కదా పైప్స్, అవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అలాగే ఇది టేబుల్ కేక్కి డెకరేట్ చేయడానికి అండ్ కేక్ కింద పెట్టుకునే ఒక ప్లేట్ అలాంటిది వచ్చింది. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నైఫ్స్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మోస్ట్లీ డెకరేట్ చేసేవి అనమాట. కొన్ని ఉన్నాయి, అవి ఏంటో కూడా నాకు తెలియదు. సెర్చ్ చేసి చూడాలి దాని యూజెస్ ఏంటో. సో బాగా అనిపించింది నాకు. క్వాలిటీ అన్నీ బాగున్నాయి. టిన్ను కూడా ఇచ్చారు, అదే కేక్ చేసుకునే టిన్ను అల్యూమినియంది. సో అది ఒకటి వచ్చిందనమాట. సో చాలా టైప్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఇంకా ఎక్కువ ఐటమ్స్ కావాలంటే 200-1500 ఆ రేంజ్లో కూడా ఉన్నాయి. అవి కొంచెం ఇంకా ఎక్కువ డెకరేటివ్ ఐటమ్స్ అలాంటివి ఉంటాయన్నమాట. ప్రజెంట్ నాకైతే ఇది సెట్ అవుతుంది అనిపించి నేను ఇదైతే తీసుకున్నాను. సో అన్ని క్వాలిటీ బాగున్నాయి. నేను ఒకసారి చేసి చూడాలి ఎలా ఉంటుందో. అండ్ బీటర్ అయితే టెస్ట్ చేసాము వర్క్ చేస్తుందా లేదా అని. వర్క్ చేస్తుంది, బాగుంది. దాన్ని యూస్ చేయాలి ఒకసారి అన్న. మినీ బర్త్డే లోపు ఒకసారి మంచి కేక్ చేయాలనుకుంటున్నా. చేసినప్పుడు రెసిపీ అంతా మంచిగా పెడతాను. నాకు ఎప్పుడెప్పుడు అసలు సూపర్ ఎక్సైటెడ్ ఉన్నా నేను అది ఓపెన్ చేయడానికి. ఎప్పుడెప్పుడు కేక్ చేస్తానా అది. నేను ఈ మధ్య చాలా బేకింగ్ వీడియోస్ చూశాను. ఏదో ఇంకొకసారి మనం సర్చ్ చేసి ఇంకా అవే వస్తాయి కదా. నా ఫీడ్ అంతా బేకింగ్వే ఉన్నాయి. సో చూద్దాం నేను ఎలా చేస్తానో అని అనిపిస్తుంది. చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను అనమాట నాకు బేకింగ్ అంటే ఎందుకో తెలీదు, అది చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ మంచిగా. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా తింటారు బాగానే. మమ్మీని ఎంజాయ్ చేస్తుంది కేక్ అండ్ మా అత్తమ్మ ఆల్సో లైక్ డెట్. అండ్ సాయి ఇంకా తినాలన్నట్టు తింటాడు. సో అదనమాట. మేము పెద్దగా మాకు స్వీట్ టూత్ లేదు, బట్ అది ఇంట్లో చేయడం అంటే కొంచెం స్పెషల్ కదా. సో వీ ఎంజాయ్డ్ దెమ్. అండ్ ఇవైతే వచ్చాయి. ఈ టేబుల్ కొంచెం లూజ్గా అనిపించింది. అది అలానే ఉంటుందో ఏమో తెలియదు. అంటే ఈజీగా మూవ్ అయ్యేకి ఆ టేబుల్ అని అనుకుంటా. ఏమో ఒకసారి యూజ్ చేస్తే కానీ తెలియదు అది పర్ఫెక్ట్గా ఉందా లేదో. నాకు చాలా ఉన్నాయి అనిపించింది డెకరేట్ చేయడానికి. అండ్ సైడ్కి అంటారు కదా కేక్ సైడ్ ఎలాంటి డిజైన్ కావాలో అలాంటివి ఒక 4 ఇచ్చారు. మెజరింగ్ కప్స్ ఒక 5 ఉన్నాయి అనుకుంటా. ఇంకా అవే కోన్కి పైపింగ్ బ్యాగ్ కింద పెడతాం కదా, డిఫరెంట్ మోడల్స్ వచ్చేకి అవి ఒక 8 ఉన్నాయి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. దాని పేర్లు కూడా నాకు తెలియదు అవి ఏమంటారో. సో పైపింగ్ బ్యాగ్స్ ఒక 4 ఇచ్చారు, 4-5 ఇచ్చారు. అంటే అవి మళ్ళీ రీయూజ్ చేయలేము, ఒకసారి యూజ్ చేసి పడేసేది. అండ్ నార్మల్ పైపింగ్ బ్యాగ్ అంటే రీయూజబుల్ది ఒకటి ఇచ్చారనమాట. అది మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. దానికి కింద ఒకటి కప్ లాగా ఇచ్చారు, అది చాలా యూజ్ అవుతుంది. అది ఉంటేనే మనం ఈజీగా చేయగలం. అది లేకుంటే విప్పింగ్ క్రీమ్ అంతా కిందకి రావడం డెకరేట్ చేసేటప్పుడు అట్లా అవుతుంది అనమాట. సో చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి డెకరేట్ చేసేటప్పుడు. నేను ఫస్ట్ ఏం ఫేస్ చేస్తానో అదంతా మళ్ళీ ఒకసారి ట్రై చేస్తేనే తెలుస్తుంది. సో అవి తెలిసాక నేను పెడతాను. ఇంకా ఏమొచ్చాయి ఇంతే. దిస్ ఈస్ ఫర్ ద వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.